హాయ్ నమస్తే అండి. అనువంశిక ఆయుర్వేదం యూట్యూబ్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు. నా వీడియోలు చూస్తున్నారు, చక్కటి సందేహాలు నా సలహాలతో మీ సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. హ్యాట్స్ ఆఫ్. అన్నీ చేస్తున్నారు, కామెంట్లు చేయండి, ఫోన్ చేసి రెమెడీలు ఎలా అడుగుతున్నారు, ఆ రెమెడీ మీకు సక్సెస్ అయిన తర్వాత కామెంట్లు తెలియజేయండి. ఎంతోమందికి మీరు సహాయపడతారు. ఈరోజు అధిక వేడి ఆహారం తీసుకొని కుట్టు మిషన్లు, బట్టలు కుట్టే కుట్టు మిషన్ల పైన 24 గంటలు కూర్చుండేవాళ్ళు, డ్రైవర్లు, ఆఫీసుల్లో కూర్చొని వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ ఏమొస్తూ ఉన్నాయి? మొలలు. ఎందుకు వస్తూ ఉన్నాయి మొలలు? తిన్న ఆహారం సరైనది కాక, పొట్ట శుభ్రం లేదు, మల విసర్జనకి వెళ్ళిన తర్వాత 5 నిమిషాల్లో ఆ ప్రక్రియ పూర్తి చేసుకొని రావాలా. మనం దొడ్లోకి వెళ్ళగానే అలా పడిపోవాలా. అలా పడాలంటే ఏం చేయాలా? అటువంటి ఆహారం తీసుకోవాలా. ఆకుకూరలు, అన్నం తక్కువగా తీసుకొని ఆకుకూర కాస్త ఎక్కువ సేవిస్తే ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. అన్నం, ఒక పట్టడు అన్నంలో డబల్ ఎగస్ట్రా ఆకుకూర, ఏ ఆకుకూరైనా సరే, ఎన్నో ఉన్నాయి ఆకుకూరలు, మీకు ఏది ఇష్టమైతే ఆకుకూర ఆహారం తీసుకుంటే ఆ మల విసర్జన సాఫీగా జరిగిపోతుంది. వారంలో ఒక 5-6 పచ్చి బెండకాయలు తినండి. ఆకుకూరలు, వేపుళ్ళు తినండి. మీకు పొట్ట శుభ్రమవుతుంది. ఎప్పుడైతే పొట్ట శుభ్రం కాలేదో, పొట్ట శుభ్రం జరగనప్పుడు ఏం చేస్తుంది? మలం గట్టిగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ మలం గట్టిగా వచ్చినప్పుడు ఏం చేస్తుంది? అలా పిలకలు బయటకు వచ్చేస్తాయండి మలద్వారం దగ్గర. ఇక సమస్య ఇంక పోవే, ఇంక మలలు. దొడ్లోకి వెళ్ళామా, రక్తం. ఈ సమస్య పరిష్కారం కావాలంటే చిన్న రెమెడీ. చింత చెట్టు లేని ఊరు లేదండి. చింతపూలు సేకరించండి. చింతపూలు సేకరించి దంచి రసము తీసి ఆ రసంలో కండ చక్కెర కలిపి ఉదయం రాత్రి 2 టీ స్పూన్లు తీసుకుంటుంటే ఆ సమస్య పరిష్కారం. ఇది ఒక ప్రక్రియ. చింతపూలు దంచి 100 గ్రాముల చింతపూలు దంచిన పౌడర్లో 100 గ్రాముల కండ చక్కెర కలుపుకొని ప్రతినిత్యము 3 ఏళ్ళకి వచ్చే పరిమాణంలో అలా సేవించు. మజ్జిగ తాగాల, నీళ్ళ మజ్జిగ, లిక్విడ్. 1/2 కప్పు పెరుగులో 5 కప్పులు వాటర్ వేసుకొని మజ్జిగ చేసి ఆ మజ్జిగని సేవించండి. 3 లేదా 4 రోజులు ఈ సమస్య పరిష్కారం. రక్తం కారే మొలలు కూడా ఉదయం వెళ్ళి ఇబ్బంది పడ్డారు, ఆ తర్వాత వచ్చి ఇది వాడారు, అలా వెళ్ళే రక్తం కూడా స్టాప్ ఆగిపోతుంది. చింత చెట్లు గురించి చెప్పాలంటే ఎవ్వరికి సాధ్యము కాదు. చరిత్రలో వేమారెడ్డి గారి ఒక చరిత్ర చెప్తారు. కరువు వచ్చింది. వేమారెడ్డి గారితో ఏదైనా ప్రార్థన చేపియాలని చెప్పి ఆ ఊళ్ళో కాపోళ్ళంతా ఏటి దగ్గరికి వెళ్తారు. అప్పుడు వేమారెడ్డి గారు అంటారు, ఎందుకు ఇంతమంది వచ్చారు మీరు కాపులారా అంటే, మాకు కరువు వచ్చింది ఏమయ్యా, ఏదన్నా ప్రార్థన చేయి, ఏదైనా సహాయం చేయంటారు. అప్పుడు అంటారు, ఉప్పు చింతపండు ఊర్లో ఉండగా కరువు ఎట్లొచ్చారా కాపులారా అంటాడు. ఎన్నో వైద్య రహస్యాలు తెలిసిన మహనీయుడు ఆయన. మీ ఊర్లో చింత చెట్లు ఉండగా, మీ వంటింట్లో ఉప్పు ఉండగా కరువు ఎట్లొచ్చారా కాపులారా అంటారు. అంతటి మహోత్తమైన ఈ వృక్షం అండి చింత చెట్టు. ఈ చింతపూల రెమెడీని మీరు పాటిస్తూ
చక్కటి ఆరోగ్యవంతులైతారని ఆశిస్తూ మీకు ఏదైనా అవసరం వస్తే ఫోన్ చేసి నేరుగా తెలుసుకొని ఈ వైద్య విధానాల్ని మీరు మొదలు పెట్టచ్చు. షేక్ నబీ రసూల్, అనంతపురం జిల్లా ధర్మవరం. జై హింద్.